నిజంగా చాలా దౌర్భాగ్యం. అత్యంత పరిణతి చెందినటువంటి నెల్లూరు రాజకీయాలు భ్రష్టు పట్టాయి. కుట్రలు కుతంత్రాలతో ఇవాళ నెల్లూరులో ఉండేటువంటి పెద్దలు గిరిజనుల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి. నెల్లూరు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిజంగా చాలా దౌర్భాగ్యం. మా గిరిజనుల ఎంగిలి మెతుకులతో మీ కడుపు నింపుకోవాలని చూస్తున్నారు. నిజంగా 1.5 నెల వైజాగ్ లో 10 రోజుల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, అదే ముఖ్యమంత్రి, అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మేయర్ పదవికి మాత్రం 1.5 నెల రోజులు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ నోటిఫికేషన్ రాలా. ఈ రోజు ఉద్యమం ఉధృతమవుతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నించొద్దు. దయచేసి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయండి. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించినటువంటి హక్కు, మా గిరిజనుల పదవి. మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. పార్టీలు వద్దు, మా గిరిజనులకి మా అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కు కల్పించండి అని అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో ఇంకా ఉధృతంగా ఉద్యమం సాగుతుంది. ఇళ్లు ముట్టడిస్తామని చెప్పి, కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గిరిజనుల ఉద్యమానికి ఈ ప్రభుత్వం బలి కాబోతా ఉంది, నోటిఫికేషన్ రాకపోతే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ కి పోయిన వారంలో మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. స్వయంగా నేను కూడా వెళ్ళడం జరిగింది మా గిరిజన నాయకులతో కలిసి. అంతకు ముందే నెల రోజుల నుంచి మా గిరిజన పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వినతులు లెటర్ల ద్వారా స్వయంగా కలిసి నీలం సాహ్ని గారికి అందించడం జరిగింది. నిజంగా సిగ్గుచేటు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ రోజు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుకు నిజంగా మా గిరిజనుల హక్కులను హరిస్తున్నటువంటి తీరు చాలా దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారు అత్యంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మేము వారికి సవినంగా వినమ్రపూర్వకంగా విన్నవిస్తా ఉన్నాం. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగవద్దని చెప్పి నీలం సాహ్ని గారికి కోరుతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి మా గిరిజన పెద్దలు అనేక సార్లు వినతులు చేయడం జరిగింది. కళ్ళు లేని కబోదిలాగా, చెవులుండి చెవులు వినిపించని చెవిటి వాడిలాగా మంత్రి నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. నా పేరు అంబేద్కర్, అడ్వకేట్ని. మేము ఒకటే విషయం అడుగుతున్నాం, ఏంటంటే చట్టబద్ధ పాలన కొనసాగించండి అని అడుగుతున్నాం. దాదాపు 14 డిసెంబర్లో 2025 నాడు రాజీనామా చేస్తే వెంటనే ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్లో తదుపరి మేయర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే రోజు 14వ తారీఖు నాడు మున్సిపల్ శాఖ ఒక మెమోను జారీ చేసింది. ఆ మెమో ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో. 14వ తారీఖు రాజీనామా చేయటం, 14వ తారీఖు కలెక్టర్ ఆమోదించడం, 14వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెమోని విడుదల చేయటం. ఈ మెమోలో ఏముంది? డిప్యూటీ మేయర్ గా ఉండేటటువంటి రూప్ కుమార్ గారు ఇన్ఛార్జ్ మేయర్ గా పనిచేయాలా అని ఉంది. అసలు వీరికి అధికారం ఉందా? లేదు. మున్సిపల్ కౌన్సిల్ కి మాత్రమే అధికారం ఉంది. అది కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా ఉండేటటువంటి ఆయన కౌన్సిల్ మీటింగ్లు ఏర్పాటు చేయాల్సిందే తప్పితే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. కానీ ఆయన 15/12/2025 నుంచి తన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన చేస్తున్న పనులు ఏందని చెప్పారంటే కార్పొరేషన్ లో తొలగించబడినటువంటి ఉద్యోగుల్ని రీఇన్స్టేట్ చేస్తున్నాడు. కార్పొరేషన్ నిధుల్ని తన ఇష్టం వచ్చినట్టు కేటాయిస్తూ ఉన్నాడు. కార్పొరేషన్ సంబంధించినటువంటి అన్ని విధుల్ని మేయర్ నిర్వర్తించాల్సిన విధులన్నీ ఏం చేస్తున్నాడు. ఇంకా భయంకరమైన కుట్ర ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్ ని 72 డివిజన్లుగా చేయటం కోసం జరిగేటటువంటి బైఫర్కేషన్ చర్యల్ని ప్రక్రియను వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మేయర్ ఎస్టీకి ఉంది కాబట్టి ఇది ఎస్టీకి లేకుండా చేయాలి శాశ్వతంగా. కొన్ని
కార్పొరేటర్లు, కొన్ని డివిజన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి మహిళలకు కేటాయించబడి ఉన్నాయి. అవి అలా ఉండటానికి వీలు లేదు. అవి తమకు అనుకూలమైనటువంటి, తమ అడుగులకు మడుగులు తేటటువంటి వాళ్ళతోటి కౌన్సిల్ నింపుకొని ఆ విధంగా నగర మున్సిపల్ కార్పొరేషన్ తమ కైవసం చేసుకోవటం కోసం ఇది జరుగుతున్న పెద్ద కుట్ర. ఇది అమరావతి నుంచి జరుగుతున్న కుట్ర. దీంట్లో నారాయణ గారి హస్తం ఉంది, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల హస్తం ఉంది. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది. ఈ నీలం సాహ్ని గారు కూడా, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా కేవలం అధికారంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులతుంది తప్పితే రాజ్యాంగ పరంగా పనిచేయటం లేదు. అందువల్లనే మేము ఈ రోజు గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మా విన్నతిని తెలియజేసుకున్నాం. ఈ అర్జీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చాం. అయ్యా నువ్వన్నా మా మొర ఆలకించయ్యా అని చెప్పని. అందుకని ఈ రోజు దానికి ప్రొటెస్ట్ గా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ మెమో 30/73/661/G/2025 14/12/2025 ప్రొటెస్ట్ గా నిరసన రేఖ తగలబెడుతున్నాం. దగ్గుబెట్టి తీసుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.